ఒంగోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాల వలస నియోజకవర్గంలోని ఆమదాల వలస మండలం దూసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 26 ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. చిగురుపల్లి ప్రభాకర్ రావు మాస్టారు ఆర్థిక సహకారంతో అందించిన ఈ సైకిళ్లను ఆమదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పాఠశాలలకు సకాలంలో చేరేందుకు సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం సమాజ బాధ్యత అని ప్రభాకర్ రావు మాస్టారు అందించిన సహకారంతో 26 మంది విద్యార్థులు లబ్ధి పొందడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థులు ఈ సైకిళ్లను సద్వినియోగం చేసుకుని చదువులో మరింత రాణించాలని సూచించారు. సైకిళ్లు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ చిగురుపల్లి ప్రభాకర్ రావు మాస్టార్కి ఎమ్మెల్యే కోన రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. పలు జిల్లాలు ఒడిశా రాష్ట్రంలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో నిందితుడు పెదంచల గ్రామం పలాస మండలానికి చెందిన వ్యక్తి రఘునాథన్ను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడి నుండి సుమారు 25 లక్షల రూపాయల విలువైన 13 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాశీబుగ్గ, నర్సనపేట, ఆమదాల వలస, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలతో పాటు ఒడిశాలోని జరడా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన కాశీబుగ్గ, సిసిఎస్, మందస పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు. ఈరోజు కాశీబుగ్గ శ్రీ రామకృష్ణ గారు గంబర్గాం జంక్షన్లో మోటార్ సైకిల్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ పోలీస్ స్టేషన్లో గమనించబడిన బండితో నాతో మీరు రఘునాథన్ తండ్రి రామచంద్ర ప్రకారాన్ని 31 సంవత్సరాలు ఇతుంది. ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పెదంచల గ్రామము. అతను పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా ఆ బండితో పాటు ఈ కాశీబుగ్గ దొరికిన బండితో పాటు ఇంకొక 12 బళ్ళు కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఆ బళ్ళు కూడా వాళ్ళ చేరులో నుంచి రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొత్తం 13 మోటార్ సైకిల్స్, అందులో కాస్ట్లీ వెహికల్స్ అన్నీ రీసెంట్ రిజిస్ట్రేషన్స్, ఎక్కువగా 7 బుల్లెట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ గ్లామర్ బళ్ళు, ఒక స్కూటీ, మొత్తం 13 బళ్ళు అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ నుండి కాపాడాలని ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటు పరం చేసే చర్యలను వెంటనే విరమించుకోవాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని, ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రయత్నాలు నిలిపివేయాలని అన్నారు. స్త్రీశక్తి పథకం విజయవంతం కావాలంటే వెంటనే 4000 కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేకం కాదని, ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో జేఏసీ నాయకులు బాసూరి కృష్ణమూర్తి, వై అప్పయ్య, పి తేజేశ్వరరావు, జి త్రినాథరావు, బిఆర్ కృష్ణ, అవుట్సోర్సింగ్ రాష్ట్ర నాయకులు టి ముత్యాలరావు, దాసరి కిరణ్, ఆర్ నలిన్, అనిల్ తదితరులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సంస్కరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని బీజేపీ నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే నెల 15వ తేదీలోగా సంబంధిత బిఎల్ఓను సంప్రదించి ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకొని వాటిని పూర్తిగా నింపి తిరిగి బిఎల్ఓకు అందజేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి ఓటును తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర, ఇతర బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ తిరుమల ప్రసాద్తో కలిసి బూత్ స్థాయి అధికారులతో శాంతినగర్ కాలనీలో పలు ఓటర్లను కలిశారు. వారికి ఎన్యూమరేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించి ఫారాలు నింపడంలో సహకరించారు. ఓటర్ జాబితా నవీకరణ ప్రక్రియలో ప్రతి ఓటరు బాధ్యతగా పాల్గొనాలని నాయకులు కోరారు. పద్మశ్రీ అవార్డులు స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చిన ప్రముఖ సినీ నటులు
మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్లు అందించిన విశిష్ట సేవలకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు. సినీ రంగంలో వారు చేసిన కృషి, సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పద్మశ్రీ పురస్కారాలతో గౌరవింపబడిన ఇరువురు నటులకు అభినందనలు తెలియజేస్తూ తెలుగు కళారంగానికి వారు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పారాలీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాలంటీర్ల పనితీరును సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ అమలు చేస్తున్న స్పృహ పథకం గురించి వివరించారు. జైలులో ఉన్న ఖైదీలపై ఆధారపడిన కుటుంబ సభ్యులు బాధితులకు న్యాయ సహాయం అందించడంతో పాటు ఖైదీలకు అవసరమైన న్యాయ సమాచారం అందించడం, వారి తరపున న్యాయవాదులను నియమించడంలో సహకరించడం వంటి సేవలను ఈ పథకం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మానవ వన్యప్రాణి సంఘర్షణ బాధితులకు న్యాయం పొందేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలు కల్పించారు. ప్రజలకు న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా చేరవేసే విధంగా పారాలీగల్ వాలంటీర్లు పనిచేయాలని సూచిస్తూ వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, బీజేపీ సిద్ధాంత రూపకర్తలో ఒకరైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం బలిదాన దివస్ను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని బీజేపీ ఈస్ట్ మండలం పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 207లో బీజేపీ పూర్వ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్ చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాలు, దేశానికి ఆయన చేసిన సేవలను సభ్యులకు ఆమె వివరించారు. చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-19 మల్టీడేస్ బాయ్స్ క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమం ఈ నెల 28వ తేదీన ఉదయం 8 గంటల నుండి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల క్రికెట్ నెట్స్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు, ఆమ్దల్వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల్లో సెప్టెంబర్ 1, 2007 తర్వాత జన్మించిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు మాత్రమే పాల్గొనడానికి అర్హులు అని, ఇతర జిల్లాల అభ్యర్థులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల మధ్య జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయంలో సర్టిఫికేట్ల ధృవీకరణ చేయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన క్రీడాకారులు మాత్రమే ఎంపికల్లో పాల్గొనగలరని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఆధార్ కార్డు, క్యూఆర్ కోడ్ ఉన్న ఫారం 5 ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలని, ఆధార్ అప్డేట్ హిస్టరీ పరిశీలన కోసం ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్తో హాజరు కావాలని వెల్లడించారు. గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించి స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష హెచ్చరించారు. పీసీపీ ఎన్డీటీ చట్టం అమలు, స్కానింగ్ కేంద్రాల పర్యవేక్షణపై సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేటెడ్ అథారిటీ అడ్వైజరీ కమిటీ సమావేశం ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ మగ పిల్లల మధ్య వివక్ష చూపకూడదని పేర్కొన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని అన్ని స్కానింగ్ సెంటర్లో సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై నిఘా ఉంచాలని సూచించారు. అలాగే అధిక సంఖ్యలో సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తాడెల శ్రీకాంత్, ఎస్ఐ బి రామారావు, గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష, పీడియాట్రిషియన్ డాక్టర్ కిరణ్ కుమార్, న్యాయవాది డి సరళ కుమారి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని IIIT శ్రీకాకుళం క్యాంపస్లో 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సు ప్రవేశాల కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఎంపికైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో క్యాంపస్ సందడిగా మారింది. కౌన్సిలింగ్కు హాజరైన విద్యార్థుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా టోకెన్లు కేటాయించి లోపలికి అనుమతించగా అనంతరం సర్టిఫికేట్ల ధృవీకరణ, కుల ధృవీకరణ పత్రాల పరిశీలన, ఆన్లైన్ ఫీజుల చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించారు. శ్రీకాకుళం క్యాంపస్లో తొలి అడ్మిషన్ను పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నానికి చెందిన వి ప్రీతి దక్కించుకోగా, రెండో అడ్మిషన్ను అనకాపల్లి జిల్లాకు చెందిన సిహెచ్ దీక్షిత్ ధర్మతేజ పొందారు. వీరికి వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాసు అడ్మిషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కన్వీనర్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ, శ్రీకాకుళం క్యాంపస్ సీట్ల భర్తీ కోసం 2 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు 500 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తి చేసినట్లు, బుధవారం మరో 500 మందికి కౌన్సిలింగ్ నిర్వహించడంతో ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ పరిపాలనా అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్లు ప్రకాష్ రావు, యోగేశ్వరి, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు, సిబ్బంది, విద్యార్థి వాలంటీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖ నూతన కార్యదర్శిగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త డాక్టర్ హనుమంతు పురుషోత్తం బాధ్యతలు స్వీకరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే నుండి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఉత్తమ సిఈఓ 2019 అవార్డు అందుకున్నారు. ఐఐటి ఖరగ్పూర్, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి అయిన పురుషోత్తంకు శాస్త్ర, సాంకేతిక, మేధో సంపత్తి హక్కుల రంగాల్లో 4 శతాబ్దాల అనుభవం ఉంది. తన సేవకాలంలో 600కు పైగా ఐపీఆర్ హక్కుల రక్షణకు, 500 సాంకేతికతలను స్టార్టప్లు, పరిశ్రమలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రాన్ని ఆవిష్కరణల రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా వాసులు, అధికారులు, ప్రముఖులు ఆయన నియామకాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ఎచ్చెర్లకు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాల నిర్వహణ కోసం 37 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం లభించింది. గ్రామీణ ప్రాంతాల బీసీ బాలికలకు నాణ్యమైన గురుకుల విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు కృషి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నదుకుతి ఈశ్వరరావు మాట్లాడుతూ, ఎచ్చెర్ల విద్యారంగ అభివృద్ధికి దోహదపడుతుందని, పేద విద్యార్థినులకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, బీసీ సంఘాల నాయకులు మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో బుధవారం భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు, ఉన్నతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ బి రంజిత్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వోల్టాస్, అపోలో ఫార్మసీ, టీవీఎస్, విస్తాన్, దూత్ ట్రాన్స్మిషన్లు, డాటా క్రాప్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ సహా సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని దాదాపు 600 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఎంఎల్టీ, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, జిరాక్స్ కాపీలు, రెజ్యూమ్, ఆధార్ కార్డులతో జూన్ 24వ తేదీన ఉదయం 9 గంటల కల్లా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణానికి చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యాలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచడం, 11,000 మందికి పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై ఏపీ జేఏసీ శ్రీకాకుళం జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, జిల్లా సెక్రటరీ జనరల్ బి వెంకటేశ్వర్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కృషి చేసిన ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఒంగోలులో ఇటీవల నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పథకాలు సాధించిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్లోని ఇండోర్ స్టేడియంలో జరగనున్న 14వ జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున వీరు పోటీ పడనున్నారు. జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులు పి వంశీకృష్ణ, కొర్ను లోకేష్, ముంగి అర్జున్, గొండి బవిభాస్కర్ నాయుడు, పి షాన్, పినిహాస్,
తంగుడు సోహిత్ వర్ధన్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పిన్కాక్ సిలాట్ సంఘం అధ్యక్షుడు రేగిడి దయామయ్య, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణనాయుడు ఎంపికైన క్రీడాకారులతో పాటు కోచ్లు మాకివలస గౌతమి, సామ గౌతమ్ కుమార్లను అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి షాన్ పినిహాస్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రిన్సిపల్ తరుణి అర్జున్ చక్రవర్తి అభినందనలు తెలిపారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళ్తుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఆకులు నాడులను టానిక్ లాగా జ్ఞాపశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుండి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగినా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటి పూతలకు నివారణగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుండి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుండి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుండి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.